హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ హ్యూజ్ గ్యాప్ అప్ తోటి 22,476 దగ్గర ఓపెన్ అయింది. ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్లో 22,500ని రెసిస్టెన్స్ లాగా తీసుకున్నా. ఈ 22,500 నుంచి లోయర్ సైడ్ మనం ఈ షార్ప్ 22,250ని యాజ్ సపోర్ట్గా చూసాం. నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కూడా ఇదే, 22,250 నుంచి 22,500. ఈ 250 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే 22,476. సో ఓపెనింగ్ నుంచి లోయర్ సైడ్ వెంటనే కరెక్ట్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ 22,500 లెవెల్ని హిట్ చేసిన తర్వాతే మార్కెట్ బ్రేక్ అయింది. అందుకని ఈ రెసిస్టెన్స్ మనకి బ్రేక్ అయింది. ఈరోజు నిఫ్టీ 50 హై చూసుకున్నట్లయితే 22,556 ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 22,545. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ బాడీ వేస్లో రేంజ్ చూసుకుంటే 25 + 45 70 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఓవరాల్ రేంజ్ అయితే ఇంత లోయర్ సైడ్ నుంచి మార్కెట్ ఇంత డీప్ డౌన్ కరెక్షన్ వచ్చినా మళ్ళీ స్ట్రాంగ్గా స్టెబిలైజ్ అవుతూ ఒక గ్రీన్ క్యాండిల్ తోటి క్లోజ్ అయింది. అందులోనూ 22,500 అబోవ్ ఒక రౌండ్ ఆఫ్ మార్క్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి 22,800, ఈ 22,800 లెవెల్ని నెక్స్ట్ టార్గెట్గా మార్కెట్ చూస్తుండొచ్చు. సో ఇప్పుడు మనం 22,500 ఈ లెవెల్ని సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. ఇన్ డీటెయిల్ దాన్ని మనం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయిందేమో 22,476 అండ్ ఇక్కడ హై 22,490. సో ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల వెంటనే ఈ 250 పాయింట్స్ కరెక్షన్ మనం చూడొచ్చు. కానీ మార్కెట్ ఎలా ఫాల్ అయిందో ఆల్మోస్ట్ అలానే రికవర్ అయింది. సో ఇలా సెకండ్ టైం 22,500 దగ్గరికి మార్కెట్ వచ్చేటప్పుడు ఇక్కడ మిగిలిపోయిన సెల్లర్స్ ఇక్కడ సెల్ చేసేసారు. సో వన్స్ ఈ సెల్లింగ్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఇంకా వన్ సైడ్ మూమెంటమే మిగిలిపోయి ఉంది. ఈ రెడ్ క్యాండిల్ చూసుకుంటే 22,438 హై ఉంది, 22,320 లో ఉంది. సో ఇక్కడ టోటల్గా మోర్ దెన్ 100 పాయింట్స్ ఫాల్ అయిన తర్వాత ఎక్కడా కూడా మనకి బ్రేక్ రాలేదు. ఇక్కడి నుంచి సాఫీగా మనకి 22,500 లెవెల్ వరకు మార్కెట్ రీచ్ అవ్వడం గమనించవచ్చు. సో ఇక్కడ 1 or 2 క్యాండిల్స్ మార్కెట్లో స్ట్రగుల్ చూడొచ్చు 22,500 దగ్గర. సో ఇక్కడ కూడా ఒక 1 hour టైం స్పెండ్ చేసి పాస్ మూమెంటం క్రియేట్ చేసిన తర్వాతే మనకి ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ టు క్లోజింగ్ అట్ 22,545. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 22,500 అప్పర్ సైడ్ అండ్ లోవర్ సైడ్ 22,250. లోయర్ సైడ్ లెవెల్ని టచ్ చేసింది అండ్ అప్పర్ సైడ్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని హిట్ చేసింది కాబట్టే ఇది బ్రేక్ అయింది. ఇప్పుడు 22,500 నుంచి టాప్ లెవెల్లో నెక్స్ట్ మనం డ్రా చేసి పెట్టుకున్న లెవెల్ 22,800. ఈ 300 పాయింట్స్ రేంజ్ని మార్కెట్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా హ్యూజ్ గ్యాప్ అప్ 48,750 దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే ఇంట్రాడే హై 48,839 ఉంది. ఓపెనింగ్ నుంచి జస్ట్ ఒక 80 పాయింట్స్ మాత్రమే హైని హిట్ చేసింది. హై నుంచి లో చూసుకున్నట్లయితే 48,300 ఉంది. సో టోటల్ రేంజ్ 540 పాయింట్స్ ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 48,500 అబోవ్ కనుక ఉన్నట్లయితే అప్పర్ సైడ్ 500 పాయింట్స్ జోన్ అనుకున్నాం, లోవర్ సైడ్ ఉంటే లోవర్ సైడ్ 500 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం. ఓవరాల్గా అయితే 500 పాయింట్స్ రేంజ్ ఉంది. బాడీ పరంగా చూసుకుంటే 48,500 అబోనే ఒక కంప్లీట్ క్యాండిల్ బాడీ అయితే క్లోజ్ అయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా యాక్చువల్లీ 48,627, 630 అని తీసుకుందాం. బాడీ పరంగా రేంజ్ చూసుకుంటే 130 పాయింట్స్ రేంజ్ ఉంది. సో నేర్లో ఒక 25% బాడీ రేంజ్ కనపడుతుంది. రెడ్ క్యాండిల్ బట్ 48,500 అబోవ్ కంప్లీట్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి సో రేపటి మార్కెట్లో స్టిల్ ఈ 49,000 లెవెల్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో రేపు 48,500 నుంచి 49,000 మనం ఎక్స్పెక్ట్ చేసేది. ఈ వీక్లో లాస్ట్ డే అనమాట. ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే 48,800 ఫస్ట్ క్యాండిల్లో మాత్రమే ఇంట్రాడేలో హిట్ చేసిన హై. ఈ క్యాండిల్లోనే మనకి లోయర్ సైడ్ 48,550 అరౌండ్ వరకు మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. సో ఇలా మార్కెట్ కరెక్ట్ అవుతూ థర్డ్ క్యాండిల్లోనే 48,300ని హిట్ చేసింది.
బట్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే 1 or 2 క్యాండిల్స్ మాత్రమే 48,500 బిలో క్యాండిల్ బాడీ అనేది క్లోజ్ అయింది. సో ఇలా చూసుకుంటున్నప్పుడు మోస్ట్లీ ఒక స్మాలర్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ క్యాండిల్లో ఇంటర్మీడియరీలో 11 o'clock వచ్చిన హై 48,675 ఉంది. సో 48,500 నుంచి 48,700. సో ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే చాలా రిస్ట్రిక్ట్ అవుతూ కన్సోలిడేట్ అవుతూ మార్కెట్ మూవ్ అవుతూ వచ్చింది. బట్ ఓవరాల్ క్లోజింగ్ మనకు 48,500 ఉంది. కాబట్టి ఇందాక డే వైస్లో చెప్పుకున్నట్టు 48,500 సపోర్ట్ లాగా తీసుకుంటూ టాప్ లెవెల్లో 49,000 వరకు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాం. ఒకవేళ 49,000 అబోవ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతే దెన్ అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన లార్జర్ రేంజ్ నుంచి బయటికి వచ్చి మన ఒపీనియన్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఆ కన్ఫర్మేషన్ మనకి రేపు వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ మార్కెట్ బిహేవ్స్ టుమారో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.